హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అండి. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ యొక్క ఈపీఎఫ్ పాస్బుక్ సంబంధించి అడుగుతున్నారు అనమాట. దీని గురించి మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తున్నాను. ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక ఇప్పుడు ఈపీఎఫ్ పాస్బుక్ అనేది కొన్ని సందర్భాల్లో ఓపెన్ కావట్లేదండి. కొన్ని సందర్భాల్లో ఓపెన్ అవుతుంది, ఒకసారి క్యాప్చర్ అవుతుంది, ఒకసారి క్యాప్చర్ అవ్వట్లేదు. అట్లాగే ఒక్కోసారి ఏంటంటే ఓవర్లోడ్ ఇష్యూ అని చెప్పేసి వస్తుంది, అలాగే నుల్ అని చెప్పేసి ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు చాలామంది. ఓకే, మనకు అవసరమైన టైంలో మనం పీఎఫ్ పాస్బుక్ని ఓపెన్ చేద్దామంటే అవ్వట్లేదు. అయితే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరైనా ప్రాపర్గా చెక్ చేసుకోవాలంటే కనుక మీరు యుమాంగ్ యాప్ని అయితే యూజ్ చేయండి. అక్కడ మనకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. నేను మల్టిపుల్గా చెక్ చేశాను. బట్ ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు, వెబ్సైట్లో కూడా ఒక మ్యాటర్ అయితే స్క్రోల్ అవుతుందన్నమాట, ఈ యొక్క ఈపీఎఫ్ పాస్బుక్ సంబంధించింది. ఓకేనా, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కింద మనకి ఒక మ్యాటర్ అయితే స్క్రోల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే కనుక ఇక్కడ ఈ యొక్క ఈపీఎఫ్ పాస్బుక్ సర్వీస్లో ఏంటంటే ఇంటర్మీడియట్ ఫ్లక్చుయేషన్స్ అబ్జర్వ్ చేశారంట ఈపీఎఫ్ఓ వారు. ఓకేనా, అంటే హెచ్చుతగ్గులుగా ఉన్నాయని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఎందుకంటే మన పాస్బుక్లో హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. ఓకేనా, ఒక్కోసారి ఓపెన్ అవుతుంది, ఒకసారి ఓపెన్ అవ్వట్లేదు, ఒకసారి ఒకటి అడుగుతుంది, ఒకసారి ఇంకోటి అడగట్లేదు. ఇట్లా చాలా రకాల ఫ్లక్చువేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ దీని కారణంగా అంటే ఇది మేము అబ్జర్వ్ చేశాము. సో దీనివల్ల ఏంటంటే మా టీం ఏదైతే ఉందో, ఓకేనండి, ఈపీఎఫ్ టీం అనేది దీని మీద వర్క్ చేస్తుంది. సాయశక్తులా దీని గురించి అయితే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, దీన్ని ఇష్యూని రీసాల్వ్ చేయడానికి. ఓకేనా, అయితే ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఎందుకంటే మనకి వెబ్సైట్లో చాలా రకాల గ్లిచెస్ అనేవి ఎదురవుతూ ఉంటాయండి. ఓవర్లోడ్ ఇష్యూ ఉంటుంది. అట్లాగే చాలామంది యాక్సెస్ చేస్తుంటారు ఈపీఎఫ్ పాస్బుక్ని కానివ్వండి, అట్లాగే పోర్టల్లో ఇట్లా మనకి యూనిఫైడ్ పోర్టల్ కానివ్వండి, వెబ్సైట్ని కానివ్వండి, చాలామంది యాక్సెస్ చేస్తుంటారు. కాబట్టి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి, చాలామందికి తెలుసు ఈ విషయం. ఓకేనా, ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఎక్కడో చోట ఏదో ఒక గ్లిచ్ ఏర్పడుతూ ఉంది. ఓకేనా, అయితే మనం ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే ఈపీఎఫ్ వారికి తెలియపరుస్తూ ఉండాలి. ఈపీఎఫ్ వారికి సంబంధించిన సోషల్ మీడియా నెట్వర్క్స్ అనేవి చాలా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, చాలా ట్విట్టర్ కానివ్వండి, అలాగే మనకి యూట్యూబ్ కానివ్వండి. వీళ్ళకి మనం కామెంట్ ద్వారా తెలియపరిస్తే కనుక దీన్ని వీళ్ళు చూస్తారు, పరిశీలించి అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చూడండి, వీళ్ళు ఏంటంటే దీన్ని వాళ్ళు చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇట్లా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, అందుకే దీనికి మేము వర్క్ చేస్తున్నాం, మా టీం అంతా కూడా దీన్ని రీసాల్వ్ చేయడానికి వర్క్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు కదా. ఓకే, సో వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్తేనే వాళ్ళు దీన్ని పరిశీలించి దాన్ని బాగు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓకేనా, మనకి చాలా రకాల చెక్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. సో వీటి ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయితే ప్రాబ్లం అనేది రీసాల్వ్ అవుతుంది. ఎప్పటి నుంచో ఉంది ప్రాబ్లం అనేది, వాళ్ళ దగ్గరికి ప్రాబ్లమ్స్ అనేవి త్వరగా వెళ్ళాలంటే కనుక మనం కామెంట్ ద్వారా లేకపోతే ఏదైనా గ్రీవెన్స్ ద్వారా రైజ్ చేయాలి. ఓకేనా, సో ప్రస్తుతానికైతే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. మేబీ శుక్రవారం కల్లా ఈ ప్రాబ్లం అయితే రీసాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అప్పటి నుంచి మనకి ప్రాపర్గా వర్క్ చేసే అవకాశం ఉందన్నమాట ఈపీఎఫ్ పాస్బుక్. ఓకే, అట్లాగే మనకి ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రీసాల్వ్ అవుతాయి. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మీ ఇట్లాంటి అప్డేట్స్ అనేవి మీకు తెలియపరుస్తూ ఉంటాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.